పంటలను ఆశించే చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా అవలంబించే సమగ్ర సేద్య విధానాల్లో కంచె పంటలు ఒకటి. వీటినే రక్షక పంటలు అంటారు. ప్రధాన పంటకు చుట్టూ 2-3 వరుసల్లో ఈ కంచె పంటలను లేదా రక్షక పంటలను సాగు చేస్తారు. ఇలా సాగు చేయడం ద్వారా ప్రక్క తోటల నుంచి వచ్చే చీడపీడల్ని ఇవి అడ్డుకుంటాయి. తద్వారా పురుగు ఉధృతిని సహజసిద్ధంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. మరి ఏ పంటలను రక్షక పంటలుగా వేసుకోవచ్చు, రక్షక పంటల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం వేసుకున్నటువంటి పంటల్లో మనం సమగ్ర సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ కంచె పంటల్ని కూడా మనం చేర్చుకోవచ్చు. ఈ కంచె పంటలు అనేవి ఏంటంటే ప్రధాన పంటకి చుట్టూ కూడా ఒక 3-4 వరుసల్లో ప్రధాన పంట కంటే ఎక్కువ ఎత్తులో ఉండేటట్లు పంటను వేసుకోవడాన్నే కంచె పంటలు లేదా రక్షక పంటలు అని అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ కంచె పంటలు అనేవి ప్రధాన పంట చుట్టూ కూడా 3-4 వరుసల్లో వేసుకుంటూ ఉంటామో అవి బయట నుంచి ఏవైతే ఈ పురుగుల్ని మన పంట మీదకి రాకుండా, అలాగే వైరస్ని వ్యాప్తి చెందినటువంటి కీటకాలను కూడా మనకి పంట మీద ఆశించకుండా చర్యలు తీసుకుంటాయి. కాబట్టి ఆ కంచె పంటల్ని మనం దాన్ని వేసుకోవచ్చు అనమాట. అయితే కంచి పంటలు మనం వేసేటప్పుడు ప్రధానంగా కూడా మనం ప్రధాన పంట వేసే ఒక నెల రోజుల ముందుగానే ఈ కంచి పంటలు మనం వేసుకున్నట్టయితే, ఎప్పుడైతే ప్రధాన పంటలు వేసి అవి 30 రోజుల వయసుకు వస్తాయో మనం వేసినటువంటి కంచి పంటలు అనేవి 60 రోజుల వయసులో ఉండి సుమారుగా 5 అడుగులు ఎత్తు పెరగడం వలన బయట నుంచి వచ్చే చీడపీడలు అనేవి లోపలికి రాకుండా అవి అడ్డుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ కంచి పంటలు వేసుకోవడానికి చాలా చక్కగా అనువైనటువంటి పంటలు ఏవి, సూటబుల్ అయినటువంటి పంటలు ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. కంచె పంటల కింద ఎంచుకునే పంటలు ఏవైతే ఉంటాయో అవి ఈ చీడపీడలకి ఆవాసంగా కాకుండా మనం చూసుకుంటే మంచిదన్నమాట. ఈ కంచె పంటను మనం వేయడం వలన మిత్ర పురుగుల తాలూకు సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా రకాల పంటల్లో ఏ పంటల్ని కంచె పంటల కింద మనం వేసుకోవచ్చు అనే విషయం మనం గమనించినప్పుడు, ఉదాహరణకి కంది చుట్టూ కూడా 4 వరుసల్లో జొన్న పంటను మనం విత్తుకున్నప్పుడు, అంటే కవచ పంట కింద లేదంటే ఈ రక్షక పంట కింద మనం వేసుకునేటప్పుడు ఈ కంది పంటలో కూడా ఈ శనగ పచ్చ పురుగును తగ్గించవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. పెసరా మినుముని మనం ప్రధాన పంట కింద వేసుకున్నప్పుడు ఆ పెసరా మినుము ప్రధాన పంట చుట్టూ కూడా 4 వరుసల్లో మొక్కజొన్నను కానీ, జొన్నను కానీ, సజ్జను కానీ మనం వేసుకునేటప్పుడు వాటిలో రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. వేరుశనగ పంట వేసినప్పుడు దాని చుట్టూ కూడా 4-6 వరుసల్లో మొక్కజొన్నని, జొన్నని లేదా సజ్జ పంటని మనం రక్షక పంట కింద మనం వేసినప్పుడు కాండం కుళ్ళు తెగులు, అలాగే మొవ్వు కుళ్ళు కలగజేసినటువంటి వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. మిరప పంటను మనం వేసినప్పుడు 4 వరుసల్లో ఈ జొన్న పంటని లేదా ఈ మొక్కజొన్న పంటని మనం వేసినప్పుడు ఈ జెమినీ వైరస్, అలాగే కుకుంబర్ మొజాయిక్ వైరస్ని కూడా మనం ఈ మిరప పంటలు తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే టొమాటో పంటను మనం వేసినప్పుడు ఆ టొమాటో పంట చుట్టూ కూడా 4 వరుసల్లో జొన్నను కానీ, సజ్జ పంటను కానీ మనం వేస్తే ఈ రక్షక పంటలు అనేవి రసం పీల్చే పురుగుల్ని, అలాగే ఈ ఎండు తెగుల వ్యాప్తిని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతు సోదరులు మనం ఈ తొలకరలో వేసినటువంటి పంటల చుట్టూ కూడా ఈ కంచె పంటల్ని మనం వేసుకున్నట్టయితే ఈ బయట నుంచి వచ్చినటువంటి చీడపీడలు అనేవి మన ప్రధాన పంట మీదకి రాకుండా, అలాగే ఈ ప్రధాన పంట మీద మనం పెట్టినటువంటి పురుగు మందుల మీద పెట్టే ఖర్చు కూడా మనం చాలా వరకు తగ్గించుకొని మనం ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ మంచి దిగుబడులు, అలాగే మంచి నికర ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.